వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టాను, ఇది కదా టీడీపీ కార్యకర్తలు కోరుకుంటోంది, ఇది కదా టీడీపీకి కావాల్సింది అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఏ అంశం గురించి మనం ఆ టైటిల్ పెట్టామంటే, లేటెస్ట్గా ఈరోజు అచ్చెన్నాయుడు ఒక ప్రెస్ మీట్తో మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. అచ్చెన్నాయుడు ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఇన్ని రోజుల నుంచి టీడీపీ ఇలాంటి విషయాల్లో ఎందుకు మౌనంగా ఉంది అనేది చాలామందికి అనుమానం వచ్చిందనమాట. ఆ చాలా కీలకమైన విషయాల్లో జగన్మోహన్ రెడ్డి తమని పదే పదే టార్గెట్ చేస్తున్నప్పటికీ టీడీపీ మాత్రం మౌనంగా ఉంటూ వస్తుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు వరకు తీసుకుంటే ఆయన ఎప్పుడు కూడా పగా ప్రతీకారాలకి చోటు ఇవ్వరు. తన డిక్షనరీలో అసలు అలాంటి పదాలు లేవని చెప్తారు. పర్టికులర్లీ రాజకీయాల్లో ఒక వెండెట్ట అనే పదం అంటే ఆయనకి ఇష్టం ఉండదు. సో ఆయన పందా అనేది అందరికీ తెలిసిందే. నిన్న మొన్న ఆయన వేమూరులో మాట్లాడుతూ కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే నాకు చిటికలో పని, కానీ నేను చేయను అని చెప్పారు ఆయన. సో అలా చంద్రబాబు నాయుడు సంగతి తెలిసింది కాబట్టి చంద్రబాబు నాయుడు వరకు మనం ఎగ్జామ్షన్ ఇద్దాం. సరే, లోకేష్ ఏంటి ఈ రోజున పూర్తి స్థాయిలో ఆధారాలు దొరికితే మాత్రం కేసులు ఫైల్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎవరు తప్పులు చేస్తే వాళ్ళ మీద కేసులు ఫైల్ అవుతున్నాయి. వంశీ దగ్గర నుంచి జోగి రమేష్ దాకా ఇవి మనం చూస్తూ ఉన్నాం. అయితే వేరే పార్టీ నేతలు ఉన్నారు, చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు సమకాలీకులు కూడా ఉన్నారు ఆ పార్టీలో, సుదీర్ఘకాలంగా ఆ పార్టీ తరఫున పనిచేస్తున్న వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఏ ఇష్యూ వచ్చినా వాళ్ళు చాలాసార్లు మాట్లాడరు. టీడీపీ వైపు నుంచి ఆ స్థాయిలో వాళ్ళకి కౌంటర్ ఉండదు. కౌంటర్ ఉండదు అంటే ఏంటి? ఆబ్వియస్లీ ఆ తప్పును వాళ్ళు అంగీకరించినట్టే కదా. అందుకే పదే జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మీద బురద పోస్తూ ఉంటారు, వీళ్ళు కడుక్కుంటూనే ఉంటారు. అలాంటిది ఫస్ట్ టైం అచ్చెన్నాయుడు ఒక ఏదైతే జనాలందరూ మర్చిపోయిన ఇష్యూతో జనం ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. అందుకే ఈ ఇష్యూ ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ డిఫెన్స్లో పడింది. ఇక్కడ మనం చూసినట్లయితే లేటెస్ట్గా అచ్చెన్నాయుడు మాట్లాడింది వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం గురించి మాట్లాడారు. ఆ రోజు మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, 2009లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఇంకా ఏడాది పాలన కూడా పూర్తి చేసుకోకముందే ఆ రోజు ఆయన చిత్తూరు రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ ఉంటే ఆయన ఫ్లైట్ క్రాష్ అయిపోయి పావురాల గుట్టలో పడిపోయింది. మొత్తం ఆయనతో సహా ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళంతా కూడా చనిపోయారు. ఆ రోజు మేము సీనియర్ జర్నలిస్టులుగా మేము కూడా ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది. అవన్నీ మేము కళ్ళతోనే చూసాం, మేమే సాక్ష్యం అలాంటి సంఘటనలు అన్నిటికీ. సరే, దాన్ని పక్కన పెడదాం. ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు ఆ ఇష్యూ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కాంగ్రెస్ మీద తిరుగుబాటు జెండా ఎగిరేశారు. జగన్మోహన్ రెడ్డి గతంలో తాను ఎంపీగా ప్రచారం చేసే క్రమంలో కడపలో 2009లో పోటీ చేసే క్రమంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే నా ధ్యేయం అన్నట్టు మాట్లాడారు. ఆ వీడియో కూడా ఉంది ఇప్పటికీ. ఆ తర్వాత ఎంత కమిటెడ్గా లాయల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్కి ఉండేవాళ్ళు, అటు సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా అంతే కమిటెడ్గా అంతే లాయల్గా చూసేవాళ్ళు. ఆ గౌరవం ఉండేది పరస్పరం. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తేనే ఆయన కడప ఎంపీ అయ్యారు. అదే కాంగ్రెస్ పార్టీ మీద ఆయన తిరుగుబాటు జెండా ఎగిరేశారు. ఎందుకు? తన తండ్రి చనిపోయిన తర్వాత ఆయన తండ్రి శవాన్ని అక్కడే పెట్టుకొని సంతకాలు సేకరణ చేశారు. సంతకాలు సేకరణ చేస్తే ఆ రోజున అయినా కూడా ఆ స్థాయిలో మద్దతు లభించలేదు. కాంగ్రెస్ మాత్రం రోసయ్యకి ముఖ్యమంత్రి ఇచ్చింది. రోసయ్యకి ముఖ్యమంత్రి ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డికి ఆ పదవి ఇచ్చుంటే ఆయన బయటకు వచ్చేవాడు కాదు. కానీ బయటికి రావడాన్ని ఎలా పోర్ట్రైట్ చేశారు? నా తండ్రి చనిపోయిన సమయంలో ఆయన కోసం చనిపోయిన ఫ్యామిలీస్ని నేను పరామర్శ చేస్తానంటే, ఓదార్పు చేస్తానంటే సోనియా గాంధీ అడ్డుకుంటున్నారు, అందుకని నేను కాంగ్రెస్ని వేడుతున్నాను అని చెప్పి పావురాలగుట్టలో శపథం గడిది గుడ్డు అని చెప్పి ఒక సెంటిమెంట్ డ్రామా పండించి ఆ రోజు బయటకు వచ్చున్నారు. అంటే ఇది కాంగ్రెస్ పార్టీకి నమ్మక ద్రోహం చేయటం కాదా? కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడవడం కాదా? మరి చంద్రబాబు నాయుడు అప్పుడెప్పుడో లక్ష్మీపార్వతి ఎపిసోడ్లో ఎన్టీఆర్ పదవీచ్యుతుడైతే చంద్రబాబు నాయుడు చేతుల్లోకి పార్టీ అండ్ దాని ముఖ్యమంత్రి పదవి వస్తే అప్పటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి అనుచరులు కానీ రాజశేఖర రెడ్డి కానీ మిగతా వాళ్ళందరూ చంద్రబాబు నాయుడిని వెన్నుపోటుదారుగా మాట్లాడుతూ ఉంటారు. నిన్న మొన్న పుట్టిన పిల్లలు కూడా చంద్రబాబు నాయుడిని వెన్నుపోటు అంటూ ఉంటారు. ఈ బుద్ధిజీవులకు తెలియాల్సింది ఏంటంటే 1999లో మరి ఆయన వెన్నుపోటు పడిస్తే 99 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు అంత భారీ మెజారిటీతో ఎలా అధికారంలోకి వచ్చారు? గెలిచారు కదా ఆ రోజు. మరి అంటే జనం కూడా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు ఎల్పీ లీడర్గా ఎన్నికవడాన్ని, ముఖ్యమంత్రి అవడానికి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఆయన పరిపాలనకు కూడా మంచి మార్కులు పడ్డాయి కాబట్టి మళ్ళీ గెలిచారు ఆయన. ఇది మర్చిపోతారు, ఇది చెప్పరు అనమాట. ఈ జనరేషన్ కూడా మసిపూసి మారేడుగా చేసేలాగా ఇదే చెప్తా ఉంటారు. ఈ వెన్నుపోటు విషయం మాత్రం వీళ్ళకి గుర్తుండదు. టీడీపీ నేతలకు మాత్రం గుర్తుండదు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్కి వెన్నుపోటు పొడిచాడు. అందరితో ఆగాడా? జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వచ్చిన వాళ్ళంతా మెజారిటీ 90% నేతలంతా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే. మరి అదే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తే అదే కాంగ్రెస్ నుంచి అంతమంది నేతలను ఎలా తీసుకున్నారు? తన తండ్రి ఎంతో గౌరవించిన కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ అంత ప్రయారిటీ ఇచ్చి తన తండ్రికి ఆ స్థాయిలో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడితే వాళ్ళందరికీ వెన్నుపోటు పడుస్తూ ఆ కాంగ్రెస్ పార్టీని ఎలా ఖాళీ చేశారు జగన్మోహన్ రెడ్డి? ఇది కాదా అసలు వెన్నుపోటు పడవడం అంటే? ఇది మాత్రం ఎవ్వరు మాట్లాడరు. కానీ చంద్రబాబు నాయుడిని ఇప్పుడు దాకా ఆయన్ని వెన్నుపోటుదారుడని మాత్రం అందరూ విమర్శిస్తూ ఉంటారు, టాప్ టు బాటం. సరే, అది పక్కన పెడదాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి, ఈరోజు అచ్చెన్నాయుడు మాట్లాడింది ఇదే. తండ్రి చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నారు? తండ్రి చనిపోయినప్పుడు బొత్స కూడా జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని మాట్లాడారు. ఆ రోజు సంతకాలు సేకరణ చేశారని ఈరోజు మాట్లాడిన తర్వాత పాత విషయాలన్నీ ఒక్కసారిగా వెలుగులోకి వస్తున్నాయి.
ఈ ఒక్క విషయంలోనే కాదు టీడీపీ కార్నర్ చేయాల్సింది. అచ్చెన్నాయుడు హైలైట్ చేసిన విధానం బాగానే ఉంది, బట్ ఈ ఒక్క విషయానికే టీడీపీ కన్ఫైన్ కాకూడదు. ఇంకొక కీలక అంశం ఏంటంటే ఆ రోజు మరి సంతకాల సేకరణ చేసిన అంశం ఈ రోజు అచ్చెన్నాయుడు చెప్తే తప్ప టీడీపీ నేతలకు ఎవరికి గుర్తు రాలేదా? చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు కదా అప్పటి నుంచి టీడీపీలో. మీరు సంతకాల సేకరణ గురించో లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ప్రతిసారి ఈ అంశాన్ని ఎందుకు హైలైట్ చేయరు? ఆ రోజు శైలజానాథ్తో సహా చాలామంది నేతలు చిరంజీవి ఇంటికి వెళ్ళడం జరిగింది సంతకాల సేకరణ కోసం. నేను ప్రత్యక్ష సాక్షిని. ఆ రోజు పోయి లైవ్ ఇచ్చాను అక్కడ, నేను ముందుగానే వెళ్ళి అసెంబ్లీ నుంచి. అది ఎవరు హైలైట్ చేయరు టీడీపీ నుంచి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా మీకు? కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, రోసే దిగిపోయి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఇదే రోసే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పొట్టుగా తిట్టారు. ఇతర ముఖ్యమంత్రి పదవి మీద కన్నేశారు, ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. ఆ ఎవ్వరు కూడా హైలైట్ చేయరు. రోసయ్య వైఎస్ రాజశేఖర రెడ్డికి ఒక క్లోజ్ బడ్డీ. అలాంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తా ఉంటే అది ఎవ్వరు కూడా హైలైట్ చేయరు. ఇదే జగన్మోహన్ రెడ్డి తన తండ్రికి ఎంతో క్లోజ్ అసోసియేట్స్గా ఉన్న ఒక సాయి ప్రతాప్ని కానీ, ఒక ఉండవల్లిని కానీ, ఒక కేవీపీని కానీ ఒక్కరిని కూడా దగ్గరికి రానివ్వలేదు. తను పార్టీ పెట్టిన తర్వాత తను ముఖ్యమంత్రి అయ్యాక కూడా వాళ్ళ నీడ కూడా తన మీద పడనివ్వలేదు. మరి అది వెన్నుపోటు కాదా? వాళ్ళందరినీ అవమానించడం కాదా? అదెవరు మాట్లాడరు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నిజంగానే ఆ రోజు ఇప్పుడు ప్రగతి భవన్ అనేది ప్రజాభవన్గా మార్చారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రగతి భవన్ ఉండింది బేగంపేటలో. ఆ రోజు అది వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న హయాంలో కట్టారు. సీఎం క్యాంప్ ఆఫీస్ అని పిలిచేవాడు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి శవాన్ని తీసుకొచ్చి అక్కడ పెడితే ఆ రోజు ఆయన మృతదేహాన్ని ఒకవైపు సంతకాల సేకరణ జరిగింది. జూపూడి ప్రభాకర్ రావు బయటకు వచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంలో మాకు అనుమానాలు ఉన్నాయి, రిలయన్స్ హస్తం ఉందని మాకు అనుమానాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడుతో టైఅప్ అయి వాళ్ళు హత్య చేశారు, ఇది హత్య అని చెప్పి ఆరోపణలు చేశారు. అదెంత సంచలనం రేపింది రాష్ట్రంలో. అది నమ్ముకొని ఎంతోమంది వైఎస్ రాజశేఖర రెడ్డి ఫాలోయర్స్, జగన్మోహన్ రెడ్డి అభిమానులు, అదేవిధంగా చూస్తే ఎంతోమంది జర్నలిస్టులు, కొన్ని ఛానల్స్ కూడా రిలయన్స్ సంస్థల మీద దాడులు చేస్తే కొంతమంది దాని మీద డిబేట్లు పెట్టి ఇప్పుడు కూడా చాలామంది కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ఎవరైనా సరే మన తండ్రిని ఎవరైనా వచ్చి ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా ఒక మాట అంటే మనం ఊరుకుంటామా? వాళ్ళని కొడతానికి వెళ్తాం కదా కాళ్ళు ఎగరేసుకొని. సో ఆ స్థాయిలో గొడవలు జరుగుతూ ఉంటాయి ఊళ్ళల్లో. ఇదే మరి తండ్రి మరణం వెనుక కుట్ర ఉంది అని జగన్మోహన్ రెడ్డి తన నోటితోని తాను ఆరోపించినప్పుడు ఎవరైనా సరే దాన్ని అలాగా వదిలేస్తారా? జగన్మోహన్ రెడ్డి ఏమి ఆషామాషి వ్యక్తి కాదు కదా, డైరెక్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకే కదా. అలాంటి కొడుకు తండ్రి మరణంలో అనుమానాలు ఉన్నాయి అన్నప్పుడు దాని మీద పూర్తి స్థాయిలో ఆయన ఫోకస్ పెట్టాలి కదా. పెట్టారా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సరే? 2014లో ఫస్ట్ టైం ఆయన ఎన్నికలను ఫేస్ చేసిన తర్వాత ఆయన వైఎస్ రాజశేఖర ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు కదా, ఆ రోజు ఎందుకు డిమాండ్ చేయలేదు నాకు ఇంకా అనుమానాలు ఉన్నాయని? 2019కి వచ్చేటప్పటికి అనుమానాలన్నీ ఎడిపోయినాయి. పరిమళ నత్వానిని తీసుకొచ్చి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు, అది ఎడిపోయింది. మరి రిలయన్స్ మీద అనుమానాలు ఉన్నప్పుడు మరి పరిమళ నత్వానిని తీసుకొచ్చి టికెట్ ఇవ్వకూడదు, అమ్మాని మీ క్యాంప్ ఆఫీస్కి వస్తే మీరు ఎదురెళ్ళి ఆలింగనం చేసుకోకూడదు, ఇవన్నీ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి. సో మీకన్నా సునీత 1000 రెట్లు బెటర్ కదా. తన తండ్రి ఈ విషయంలో మీరు ఎట్లా మోసం చేస్తున్నారని తెలిసిన తర్వాత, అసలు దొంగలు మీరే అని తెలిసిన తర్వాత ఆమె మిమ్మల్ని నుంచి డిఫర్ అయింది. ఆవిడ అప్పటి నుంచి ఎక్కే గడప దిగే గడప ఆగకుండా పోరాటం చేస్తూ కనీసం భాస్కర్ రెడ్డి అరెస్ట్ దాకన్నా ఆవిడ వెళ్ళారు. అది కదా తండ్రి మీద ఉన్న ప్రేమ అంటే, అది కదా తండ్రి మీద ఉన్న చిత్తశుద్ధి అంటే. అంత అనమకంగా ఎవరూ లేని అనాథలాగా అరాచకంగా ఆయన్ని బాత్రూంలో గొడ్డలతో నరికేస్తే దానికి తనకు న్యాయం జరగాలి. వివేకానంద ఏమి వచ్చి చూడరు ఈ రోజున సునీత ఎలా ఫైట్ చేస్తుంది అనేది. కానీ ఎక్కడో కనీసం ఆయన ఆత్మ అంటూ ఉంటే అదన్నా శాంతించాలి అని చెప్పేసి ఈ రోజు ఆమె ఫైట్ చేస్తూ ఉంది. మీకు ఆమెకి ఎంత పోలికుంది, జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. తండ్రి మరణాన్ని ఎవరైనా గాలికి వదిలేస్తారా అనుమానాలు ఉంటే? జననేత మహానేత అని చెప్పి మీ జెండాల్లో పెట్టుకోవడము, మీ ఎజెండాలో వైఎస్ పేరు ఫిక్స్ చేసుకోవడం తప్ప ఏ రోజైనా ఆయన మరణం మీద నాకు అనుమానాలు ఉన్నాయని మాట్లాడారా? పోనీ విజయమ్మ ఆవిడ పార్టీ గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు, తన భర్తను చంపేశారు, తన కొడుకుని జైల్లో పెట్టారని చెప్పేసి బైబిల్ పట్టుకుని ఊరూరా తిరిగారు, ఎక్కడన్నా ఆవిడ మాట్లాడారా? అంటే వీళ్ళకి రాజకీయాల్లో ఒక సెంటిమెంట్ కావాల్సినప్పుడు మాత్రమే వైఎస్ మరణం వెనుక కుట్ర ఉంటుంది. వీళ్ళు మళ్ళీ చంద్రబాబు నాయుడు గురించి లేకపోతే వివేకానంద చనిపోతే చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టారు, సిబిఐ ఎంక్వైరీని మళ్ళీ సిబిఐ ఎంక్వైరీని ఆయనే వద్దని చెప్పారు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ ఎందుకు మాట్లాడరు వీరు? టీడీపీ వాళ్ళు ఎవ్వరు కూడా ఈ ఇష్యూని హైలైట్ చేయరు. ఇది ఎమోషనల్ బాండింగ్ ఉన్న ఇష్యూలు. నేను చెప్తున్నవన్నీ పొలిటికల్ ఇష్యూలు చాలా వస్తాయి, కొన్ని రోజులు డిస్కషన్ జరుగుతాయి, మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. కానీ ఇవి కదా అసలు ఎమోషన్ క్యారీ అయ్యే ఇష్యూస్. వీటి గురించి టీడీపీ నేతలు ఎవ్వరు కూడా మాట్లాడరు, ఎవ్వరు కూడా పార్టీ రెస్క్యూకు రారు, ఎవరు చంద్రబాబు నాయుడు రెస్క్యూకు రారు. అండ్ ఇంకొకటి చాలామంది గుర్తుండి ఉంటుందో లేదో, ఆ రోజు చంద్రబాబు నాయుడు పాదయాత్రలో ఉన్నారు, వస్తున్నాం మీకోసం పాదయాత్ర. జగన్మోహన్ రెడ్డి అంటే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోవాలి అని చెప్పేసి వాళ్ళు ఏదైతే అవిశ్వాస తీర్మానం ఇచ్చున్నారు. ఎట్ ద సేమ్ టైం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేక కాబట్టి తెలంగాణ రావాలి మాకని చెప్పేసి టీఆర్ఎస్ కూడా ఆయన ప్రభుత్వం పడిపోవాలని చెప్పేసి అవిశ్వాస తీర్మానం ఇచ్చింది. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా మీకు? చాలామందికి తెలియని విషయం ఏంటంటే టీడీపీ నేతలు ఎవ్వరూ మాట్లాడరు ఈ ఇష్యూ. యాక్చువల్గా ఆ రోజు టీఆర్ఎస్ ఒక 3 నిమిషాల ముందు ఇచ్చింది అవిశ్వాస తీర్మానం. టీఆర్ఎస్ ఇచ్చింది తెలంగాణ కోసం, కానీ వైఎస్ఆర్సీపీ లేట్గా ఇచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోవాలని. కానీ ఆ రోజు స్పీకర్ తీసుకుంది
టీఆర్ఎస్ తీర్మానాన్ని మాత్రం యాక్సెప్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీ తీర్మానం నలిఫై అయిపోయింది హౌస్లో. అంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలి, రాష్ట్రం రెండుగా విడిపోవాలి అని డిబేట్ జరిగింది అసెంబ్లీలో. అవిశ్వాస తీర్మానం టీఆర్ఎస్ తీసుకున్నారు కాబట్టి స్పీకర్. మరి దానికి ఎవరు మద్దతు ఇచ్చారు? ఏ పార్టీ మద్దతు ఇవ్వాలి ఆ రోజు కేవలం మద్దతు ఇచ్చింది వైఎస్ఆర్సీపీ మాత్రమే, కేసీఆర్కు. అంటే హెడెన్ ఎజెండా ఎవరిది ఇక్కడ? రాష్ట్రం విడిపోవాలనే ఎజెండా. ఆ రోజు వాళ్ళు కూడా మా నో కాన్ఫిడెన్స్ తీసుకుంటే మేము మద్దతు ఇస్తామని చెప్పలేదు వాళ్ళు. టీఆర్ఎస్ తెలంగాణ రావాలని చెప్పి టీఆర్ఎస్ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని డిబేట్లోకి తీసుకుంటే దాన్ని యాక్సెప్ట్ చేసే స్పీకర్ ఆ డిబేట్లో పాల్గొంది వైఎస్ఆర్సీపీనే. ఆ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చింది వైఎస్ఆర్సీపీనే. ఈరోజు టీడీపీలో ఉన్న చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ రోజు హౌస్లో కూడా ఉన్నారు. కానీ ఈ ఇష్యూని ఎప్పుడు కూడా ఎవ్వరూ చెప్పరు, ఎవ్వరు మాట్లాడరు. రాజకీయ అంశాలు ఎప్పుడు కూడా పార్టీల మధ్య ప్రభుత్వ వైఫల్యాలు ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడు డిబేటబుల్ సబ్జెక్ట్సే, కానీ అవి మెమరీ తక్కువ ఉంటుంది జనంలో వాటికి. కానీ ఇలాంటి ఎమోషనల్ అంశాలే కదా క్యారీ ఫార్వర్డ్ అయ్యేది. చంద్రబాబు నాయుడిని ఆ స్థాయిలో వెనుపోటుదారని టార్గెట్ చేస్తామంటే వీళ్ళు ఎందుకు మాట్లాడరు? జగన్మోహన్ రెడ్డి బాబాయ్ హత్య గురించి ఎందుకు మాట్లాడరు? ఈరోజు ఏదైతే బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలు ఇన్ని రోజుల తర్వాత అచ్చెన్నాయుడు మీడియా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అదేదో డే 1 నుంచి మీరు టార్గెట్ చేస్తూ ఉంటే ఇంత దూరం రాకపోతుంది కదా ఏదైనా సరే. ఇంకొక విషయం మీరు గమనించారా? చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టారు ఆ రోజు వివేకానంద రెడ్డి చనిపోతే. ముందుగా దాన్ని గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డలపోటు అన్నారు, తర్వాత కత్తి పెట్టారు. ఎవరు ఎందుకు ఖండించలేదు దాన్ని? ప్రతి చోట చంద్రబాబు నాయుడు వెళ్ళిన ప్రతి చోట చంద్రబాబు నాయుడు దాన్ని ఖండించుకోవాలి. పోనీ అంత జరిగింది కదా. ఆ విషయంలో ఎక్కడైనా సరే ఒక్క కార్యకర్తతోనైనా మీరు కనీసం డిఫర్మేషన్ షూట్ వేయించారా? సో అంతా మొత్తం అయిపోయి అంతా డ్యామేజ్ అయిన తర్వాత చేతులు గాలేక ఆకులు పట్టుకున్న చందంగా టీడీపీ నేతల వ్యవహారం ఉంటుంది. చూసారా మీరు? ఒకే ఒక్క ప్రెస్ మీట్తో అచ్చెన్నాయుడు మాట్లాడిన ఆ సెంటిమెంట్ డైలాగులు ఏవైతే ఉన్నాయో అవి ఎంత వైరల్ అయ్యాయి. వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉలిక్కి పడతా ఉంది ఆ మాట చెప్తూ ఉంటే. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం గురించి మాట్లాడుతూ ఉంటే ఆ బెరుకు, ఆ భయం ఉంటే వేరే ఇష్యూస్ మీద వైఎస్ఆర్సీపీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఫోకస్ పెట్టవు కదా. ఇది టీడీపీ క్యాడర్కి కావాల్సింది, ఇది టీడీపీ నేతలకు కావాల్సింది. దీన్ని మర్చిపోయి రోజు జగన్మోహన్ చుట్టూరు వీళ్ళు పరిగెత్తా ఉంటున్నారు. ఇది టీడీపీలో మార్పు రావాల్సిన అంశం ఇది. అందుకే ఈ రోజున మనం ఆ టైటిల్ పెడతాం జరిగింది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 Telugu YouTube channel.